అస్సలు కెమికల్స్ లేకుండా తెల్ల జుట్టుకి ఇక శాశ్వతంగా గుడ్ బై చెప్పలేమా అనుకున్న వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అండి. దీంతో మీకు చిన్న ఏజ్లో వచ్చే వైట్ హెయిర్ని పర్మనెంట్గా బ్లాక్ కలర్లోకి చేంజ్ చేసుకోవడమే కాకుండా మీకు విపరీతంగా ఊడే జుట్టు సమస్యకి ఒక్కసారిగా చెక్ పెట్టేసేయచ్చు. మీ జుట్టుని సూపర్ ఫాస్ట్గా పెరిగేలాగా చేసింది చిన్న రెమెడీ అనేది. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మరి ఇవాళ రెమెడీ ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఈ కామెంట్స్ అసలు చిన్న ఏజ్లో వచ్చే వైట్ హెయిర్, గ్రే హెయిర్ సమస్యకి ఎటువంటి కెమికల్స్ ఉన్న డైస్ లాంటివి లేకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి పర్మనెంట్గా ఎలా గుడ్ బై చెప్పాలో షేర్ చేయండి అక్క అని చెప్పేసి ఫుల్ కామెంట్స్ అనమాట. సో చాలా రకాల రెమెడీస్ అనేవి షేర్ చేస్తూనే ఉన్నానండి. ట్రై చేసే వాళ్ళు కూడా సూపర్ రిజల్ట్స్ అయితే చూస్తున్నారు. మన ఛానల్లో వచ్చేసి ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి ప్రిపేర్ చేసుకున్న రెమెడీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. ప్రతి ఒక్కరికి దగ్గరలో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి అయితే నేను షేర్ చేస్తున్నాను. ఎవరికి అవైలబిలిటీగా ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి వాళ్ళు ట్రై చేస్తారని చెప్పేసి. ఈ రెమెడీ మీరు ట్రై చేయడం వల్ల ఓన్లీ చిన్న ఏజ్లో వచ్చే వైట్ హెయిర్ని న్యాచురల్గానే బ్లాక్ కలర్లోకి చేంజ్ చేసుకోవడమే కాకుండా మనకి సివియర్గా ఉన్న హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. హెయిర్ గ్రోత్ బాగుంటుంది, అలానే హెయిర్ చాలా స్మూత్గా, సాఫ్ట్గా, హెల్తీగా పెరుగుతుంది అనమాట. సో అన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది ఈ రెమెడీ అనేది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చిటికలో చూసైతే వచ్చేసేయండి. ఇక ఈ రెమెడీ కోసం మనకు కావాల్సిన ఫస్ట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన కిచెన్లో ఎప్పుడు మనకు అవైలబుల్గా ఉండే వెల్లుల్లిపాయ అనమాట. ఇది మన ఆరోగ్యానికి చేసే మేలైతే అంతా ఇంత కాదండి, అలానే మన జుట్టుకి కూడా అంతకు మించి 100 రెట్లు హెల్ప్ అవుతుంది ఈ వెల్లుల్లిపాయ అనేది. మరి ఇంతలా మన జుట్టుకి ఇంత ఎఫెక్టివ్గా ఎందుకు వర్క్ అవుతుంది వెల్లుల్లిపాయ అంటే ఇందులో ఉండే సల్ఫర్, జింక్, సెలెనియం మరియు విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు అనేవి మన జుట్టు పెరుగుదలకి ఎంతగానో అవసరమయ్యే కెరాటిన్ అనే ప్రోటీన్ ని అందించడానికి ఎంతగానో సహాయపడుతుంది. దీనివల్ల ఇలా మనకి చిన్న ఏజ్ లో వచ్చే తెల్ల వెంట్రుకల సమస్యకు కూడా శాశ్వతంగా ఈజీగా గుడ్ బై చెప్పవచ్చు. అంతేకాదండి, ఇందుట్లో అధికంగా ఉండే యాంటీ మైక్రోబల్ గుణాలనేవి మన స్కాల్ప్ పైన ఎక్కువగా ఉండి మనల్ని ఇబ్బంది పెట్టే బ్యాక్టీరియాని నాశనం చేసి చుండ్రును తగ్గిస్తుంది అనమాట. దీనివల్ల మన స్కాల్ప్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. మన హెయిర్ అనేది రూట్స్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ గా మారి హెయిర్ గ్రోత్ అనేది చాలా స్పీడ్ గా ఉంటుంది. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా వెల్లుల్లిపాయని హెయిర్ కి అప్లై చేసుకోవడానికి కూడా ట్రై చేసేయండి. సో తెలుసుకున్నారు కదండి వెల్లుల్లిపాయ వల్ల మన హెయిర్ కి ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయో. సో ఇప్పుడు రెమెడీ ఏంటనేది చూసేద్దాం. ఇలా మంచిగా ఉన్న ఒక 3-4 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకొని పైన పొట్టు తీసేసినా ఏం లేదు, తీయకపోయినా పర్వాలేదండి. పొట్టు వల్ల కూడా మన హెయిర్ కి చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇలా 3-4 వరకు తీసుకొని ఒక చిన్న కిచెన్ రోట్లో వేసుకొని కచ్చా పచ్చగా దంచి వీటిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్లీన్ గా ఉన్న ఒక చిన్న గిన్నెను తీసుకొని ఇందులోకి మనం యూజ్ చేసే టీ పౌడర్ అనేది ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 5-6 వరకు లవంగాలు, అలానే ఒక 2-3 వరకు బిర్యానీ ఆకులు. చిన్నవి అయితే 2-3 వరకు వేసుకోండి, పెద్దవనుకోండి ఒకటి వేసుకున్నా పర్వాలేదు, ఓకేనా. సో ఇవన్నీ మన కిచెన్లో ఈజీగా అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ అనమాట. వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మీ క్లాస్లో చెప్తాను క్లియర్గా, ఓకేనా. సో ఫస్ట్ అయితే రెమెడీని ఇలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు మనం తాగే వాటర్, డ్రింకింగ్ వాటర్ ఉంటాయి కదండి, వాటిని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఈ గిన్నెను పెట్టుకోవాలి. ఈ వాటర్ అంతా కూడా బాగా మరిగించుకోవాలన్నమాట. ఇలా మరిగించుకునేటప్పుడు ఇక్కడ నేను రోజ్మేరీ లీవ్స్ ఉంటాయి కదా, వాటిని అయితే యాడ్ చేసుకుంటున్నా. ఒకవేళ మీ దగ్గర రోజ్మేరీ లేవు అంటే స్కిప్ చేసేసేయండి, ఉంటే మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. కావాలి అనుకున్న వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ నేను స్క్రీన్ పైన ఇస్తూ ఉంటా రోజ్మేరీ లింక్స్ అనేవి, అవి మీరు డైరెక్ట్గా తీసుకొని అయితే యూజ్ చేయడానికి ట్రై చేసేయండి. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేయడానికి ఈ రోజ్మేరీ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. రీసెంట్ డేస్లో కూడా మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుందండి రోజ్మేరీ అనేది ఎంత బాగా వైరల్ అయిందో కదా. రోజ్మేరీతో తయారు చేసిన ఆయిల్ అని, అలానే సీరం అని చాలా బాగా వైరల్ అయినాయి అనమాట. అది వైరల్ అవ్వడమే కాదు, మన జుట్టుకి కూడా అంత బాగా హెల్ప్ అవుతాయి అనమాట. న్యాచురల్గా ఇవి చాలా బాగా వర్క్ అవుతాయి, ఓకేనా. సో రోజ్మేరీని కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మరిగించుకోవాలన్నమాట. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10-15 మినిట్స్ వరకు బాగా మరిగించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని చల్లారనివ్వాలి. ఇక్కడ నేను యూజ్ చేసిన లవంగాలు కానీ, టీ పౌడర్ కానీ, ఇలా తీసుకుని రోజ్మేరీ కానీ, బిర్యానీ ఆకు కానీ, ఇవన్నీ కూడా న్యాచురల్గా మన హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనలో చాలా మంది సివియర్గా ఉన్న హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకోవడం కోసం, అలానే వైట్ హెయిర్ని బ్లాక్ కలర్లోకి చేంజ్ చేసుకోవడం కోసం ఎన్నో రకాలుగా డబ్బు వేస్ట్ చేస్తూ ఉంటారనమాట. కెమికల్స్ ఉన్న ఆయిల్స్ అని, షాంపూలని, ఇంకా రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాం అనమాట. వాటి వల్ల ఎంతో కొంత ఇన్స్టెంట్ రిజల్ట్స్ అయితే ఉండొచ్చు, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే అది కాదనమాట. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10-15 మినిట్స్ వరకు బాగా మరిగించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని చల్లారనివ్వాలి.
ఇప్పుడు ఇలా చల్లారిన దాన్ని ఒక బౌల్లోకి స్ట్రైనర్ తోటి స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. పిప్పి అదంతా రాకుండా నీట్గా ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే మనకి ఇలా మంచిగా కలర్ఫుల్ లిక్విడ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇలా మన హెయిర్ లెంత్ని బట్టి మన హెయిర్ వాల్యూమ్ని బట్టి ఈ లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో కదా, మంచి రెడ్ కలర్లో మెరూన్ కలర్లో చాలా బాగుంది కదా. సో ఇలా సూపర్గా రెడీ చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ అలానే జోజోబా ఆయిల్ అనేవి రెండింటిని మిక్స్ చేస్తున్నా అండి. ఒకవేళ మీ దగ్గర జోజోబా ఆయిల్ లేదు అంటే జస్ట్ కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదు, లేదు అంటే ఆల్మండ్ ఆయిల్ ఉన్నా, లేదు అంటే ఆలివ్ ఆయిల్ ఉన్నా, ఇంకా మనకి ఈ ఆముదం అంటాం కదా క్యాస్టర్ ఆయిల్, అది ఉన్నా పర్వాలేదు, 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. జోజోబా ఆయిల్ వల్ల మన హెయిర్ అనేది చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది. ఒక మంచి కండిషనర్ లాగా పనికొస్తుంది అనమాట. మన హెయిర్ అనేది చిట్లిపోకుండా చాలా మాయిశ్చరైజర్గా ఉంచుతుంది జోజోబా ఆయిల్ అనేది. అందుకని ఒకవేళ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోయినా నేను చెప్పిన ఆయిల్స్ ఉన్నాయి కదా వాటిలో ఏదో ఒకటైనా యాడ్ చేసుకొని మీరు ఈ లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు రెండింటిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఇలా మంచిగా రెడీ చేసుకున్న దానికి ఇప్పుడు నేనైతే ఒక స్ప్రే బాటిల్లోకి అయితే నింపుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీ దగ్గర స్ప్రే బాటిల్ లేదు అంటే జస్ట్ మీ దగ్గర ఉండే కాటన్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని హెయిర్ మొత్తానికి కూడా మంచిగా పట్టించుకోవాలి. ఇది ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని డేస్కి ఒకసారి అప్లై చేసుకుంటే మన వైట్ హెయిర్ అనేది బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది, అలానే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది అనేది మీకు వీడియోలో క్లియర్గానే చెప్తా. చూసారు కదండి, ఇంత సింపుల్గా ఇంత పవర్ఫుల్గా ఎఫెక్టివ్గా వర్క్ అయ్యే సూపర్ ఇంగ్రీడియంట్స్ అనేవి మన కిచెన్లో మనకి దగ్గరలోనే ఉన్నాయి అన్నమాట. వీటితోటి ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మీరు ఇలా వాటర్ లాగానే యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఏదో ఒక ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా హెయిర్ కోసం, హెన్నా కానీ ఇండిగో కానీ, లేదు అంటే మందార పువ్వులతోటి, ఉసిరితోటి, మెంతులతోటి, ఇలా మనం ఎటువంటి ప్యాక్స్ని ప్రిపేర్ చేసుకున్నా మన హెయిర్ కోసం అందులో ఈ లిక్విడ్ అనేది మిక్స్ చేసుకోవచ్చు అనమాట. అలా కూడా మనకి రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. మనలో చాలామంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వైట్ హెయిర్ ఎక్కువగా కనిపించింది అంటే చాలండి ఇక కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటారనమాట. అవి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రిజల్ట్స్ అయితే బ్లాక్ కలర్లోకి చేంజ్ చేయగలుగుతాయి, కానీ ఫ్యూచర్లో మన హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అంతేకాదండి మన హెయిర్ అంతా కూడా చాలా రఫ్ అయిపోతూ ఉంటుంది, అలానే హెయిర్ అంతా ఊడిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి కెమికల్స్ అనేవి అస్సలు యూజ్ చేయకుండా న్యాచురల్గా దొరికే ఇటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది, అలానే మనకున్న వైట్ హెయిర్ అనేది న్యాచురల్గానే ఈజీగా బ్లాక్ కలర్లోకి చేంజ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేసేయండి. తయారు చేసుకున్న స్ప్రే వాటర్ అనేది హెయిర్ మొత్తానికి పట్టించిన తర్వాత ఒక 5 to 10 minutes వరకు మంచిగా మసాజ్ చేసుకొని అలా వదిలేసేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ అలా వదిలేసిన తర్వాత మనం షాంపూ ఏదైతే యూజ్ చేస్తూ ఉంటామో ఆ షాంపూ తోటి హెయిర్ వాష్ చేసుకుంటే మన హెయిర్ అనేది చాలా స్మూత్గా, సాఫ్ట్గా, చాలా హెల్దీగా ఉంటుంది అనమాట. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు అనమాట. వైట్ హెయిర్ అనేది ఓన్లీ గర్ల్స్కే కాదు కదండి, బాయ్స్లో కూడా ఎక్కువగా వస్తూ ఉందన్నమాట. సో ఎవరైనా హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఇంకా మీసాలకి, గడ్డాలకి కూడా వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. ఆ ప్లేస్ కూడా మీరు మంచిగా స్ప్రే చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవడానికి రామబాణలాగా పనిచేస్తుంది అనమాట ఈ చిన్న రెమెడీ అనేది. 100కి 200% అనేది రిజల్ట్ అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు, నాది హామీ. సో చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి డైస్ కానీ లేకుండా ఇటువంటి న్యాచురల్ రెమెడీస్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట. వైట్ హెయిర్ ఎక్కువగా ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రెమెడీ అనేది ఫాలో అవ్వచ్చు అనమాట. ఎక్కడ కూడా కెమికల్ లేకుండా 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే ఈ రెమెడీ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. సో ఇందులో మనం రోజ్మెరీని యూజ్ చేస్తాం, అలానే లవంగాలు, ఇంకా టీ పౌడర్, ఇంకా బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట. ఇలా మీరు రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటే మనకున్న వైట్ హెయిర్ అంతా కూడా న్యాచురల్గానే బ్లాక్ కలర్లోకి ఈజీగా చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనం ఎక్కడ కూడా కెమికల్స్ అనేవి అసలు యూజ్ చేయలేదు, అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈ రెమెడీ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు హెయిర్ మొత్తం కూడా బ్లాక్ కలర్లోకి అయితే చేంజ్ అవ్వదండి. బట్ ఫ్యూచర్లో మనకి ఖచ్చితంగా హెయిర్ అనేది బ్లాక్ కలర్లోకి ఈజీగా చేంజ్ అవుతుంది. ఇన్స్టెంట్గా కూడా మనకున్న వైట్ హెయిర్ని న్యాచురల్గా ఎలా బ్లాక్ కలర్లోకి చేంజ్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో ఆ వీడియోస్ అనేవి చాలా ఉన్నాయి. ఇన్స్టెంట్గా రిజల్ట్స్ కావాలి అంటే అది ట్రై చేసేయండి. శాశ్వతంగా మాకు ఇక వైట్ హెయిర్ అనేది కనిపించకూడదు అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో తప్పకుండా ట్రై చేసేయండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారాగా నాతోటి షేర్ చేసుకోండి. నేను ట్రై చేసి రిజల్ట్స్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా మీ అందరితోటి షేర్ చేసుకుంటాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదండి, చాలా చాలా చిన్న రెమెడీ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే షేర్ చేశాను అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా. మరి
మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి. డెఫినెట్గా ట్రై చేసేయండి. ఇలాంటి మంచి మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా నా నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వస్తాయన్నమాట. మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయవచ్చు. వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా మోటివేట్ అనమాట. ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి లైక్ చేసేయండి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి. మరొక మంచి రెమెడీ తోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఝాన్సీ. సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై.